ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ పల్లి చిక్కీ చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక బౌల్ ఫుల్ ఆఫ్ బౌల్ వేసుకోండి. బాగా అంటే బాగా తిప్పుతూనే ఉండండి. తిప్పుతూనే ఉండండి. బాగా తిప్పిన తర్వాత ఏం చేసుకోవాలంటే పల్లీలు వేగినాయో లేవో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న పల్లీస్ పొట్టు రాలితే సరిపోదు, అవి 2 చెక్కలు అవ్వాలి. 2 చెక్కలు అయ్యేంత వరకు మీరు దాన్ని అలాగా రోస్ట్ చేసుకుంటూనే ఉండండి. బాగా రోస్ట్ అయ్యి అని మీకు ఎలా తెలుస్తుందంటే ఇలాగా నలిపినప్పుడు 2 ముక్కలు అయిపోతాయి. సో తర్వాత పొట్టంతా తీసుకొని దాన్ని నీట్గా పొట్టంతా జల్లించుకొని ఉప్పు లేకుండా ఇలా నేను చూపించిన విధంగా జల్లించుకొని నీట్గా అట్లా పెట్టుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న అదే బౌల్తో చూడండి ఎంత బాగా రోస్ట్ అయ్యాయో. ఇప్పుడు మీరు తీసుకున్న కొలత ప్రకారం బెల్లం తీసుకోవాలి. బెల్లం ఎప్పుడైనా ఇలా కుందలుగా ఉండే బెల్లమే తీసుకోవాలండి. ఏ బెల్లం పడితే ఆ బెల్లం పెడితే చిక్కీ రాదు. అచ్చుల బెల్లం తీసుకుంటే చిక్కీలు సరిగా రావు. సరిగా అంటే పొడి పొడిగా వస్తాయి. అలాగే ఇలా జిగురు బెల్లం తీసుకుంటే మంచిగా వస్తాయి పల్లీస్. దీన్ని మీరు కావలసినంత ఒక బౌల్, మనం తీసుకున్న బౌల్కి కొంచెం తక్కువగా తీసుకోండి. కొన్ని వాటర్ పోసి ముద్దురు పాకం వచ్చేదాకా బాగా కలపండి. ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో చేస్తే కనుక ఇది పాడైపోతుందని సగం బాగా వేగుతుంది, సగం అసలు వేయకుండా ఉంటుంది. సో మీరు రోస్ట్ చేసుకుంటూ ఒక సైడ్ ఏం చేయాలి, ఒక బౌల్ తీసుకొని మీకు దేనిలో అయితే పల్లి చిక్కీ వేస్తున్నారో దాంట్లో ఒక గీ అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పాకం కొంచెం చిక్కబడినట్టుంది కదా, ఒకసారి చెక్ చేద్దాం అలా వస్తుందో. చూడండి, ఒక 3 drops వాటర్లో వేసాను. చూసి అది దగ్గరికి తీస్తే అది క్రంచీగా అయితే ఉందిలే, కానీ అది ఫోల్డ్ అయిపోతుంది. అలా ఫోల్డ్ అయితే మనం తినేటప్పుడు బంకగా పళ్ళకి అతుక్కుపోతూ ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండాలంటే ఇంకొంచెం సేపు దాన్ని వేడి చేయాలి, ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం సేపు వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసి కొంచెం వేసిన తర్వాత చెక్ చేస్తున్నాను. అట్లా వచ్చేసేసింది వాటర్లో నుంచి. క్రంచీగానే ఉంది, బట్ అది విరుగుతుందో లేదో చెక్ చేయాలి ఫస్ట్. ఇది కొంచెం చల్లారిన తర్వాత చూసుకుంటే అది కొంచెం అలా ఆటోమేటిక్గా విరిగిపోతుంది. అలా విరిగిన తర్వాత బాగా వచ్చినట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఇలాచి అండ్ గీ, కొంచెం సోడా, ఉప్పు అంటే బేకింగ్ సోడా అంటారు కదా, అదే తీసుకొని దానిలో వేసుకొని బాగా తిప్పండి. అదంతా కలిసేంత వరకు బాగా తిప్పండి. ఇలా కలిసి మెరుగు వచ్చిన తర్వాత మీరు తీసుకున్న పల్లీస్ దాంట్లో వేసేయండి. వేసేసి వెంటనే తిప్పేసేయండి. బాగా తిప్పండి. బాగా తిప్పిన తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్న బౌల్లో ఇదంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీరు దాన్ని మంచిగా మీకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్లో కట్ చేసుకునే విధంగా మంచిగా అద్దుకోండి. మీకు లడ్డూలు కావాలంటే లడ్డూలైనా చేయొచ్చు, కానీ తినడానికి ఈజీగా ఇలా చిక్కీస్ అయితేనే బాగుంటాయి. లడ్డూలు అయితే తినలేరు, చిన్నపిల్లలు అయితే అసలే తినలేరు. సో అందుకని నేను లడ్డూలా కాకుండా ఇలా చిక్కీలా చేస్తున్నాను. మీకు ఏది నచ్చితే దాన్ని చేసుకోండి. ఇదంతా దీనిలో వేసి
తీసేసి ఇదంతా ఫాస్ట్గానే చేయాలండి. కొంచెం లేట్ చేసినా కానీ అది గంట కట్టుకుపోయి ఇబ్బంది అయితే గంట కట్టినా పర్లేదు, ఇంకొంచెం వేడి చేస్తే కనుక మళ్ళీ సెట్ అయిపోతుంది. ఒకవేళ అలానే ఎక్కువ వేడి చేసినా కానీ కొంచెం మాడి స్మెల్ వచ్చినట్టు వస్తుంది పాకం. సో ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత నీట్గా అట్లా స్ప్రెడ్ చేసుకొని కొంచెం సేపు మొత్తం దగ్గరగా అంతేలాగా అంతా సెట్ అయ్యేలాగా కొంచెం ఒత్తుకుంటే ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఏం చేసుకోవాలి, చాలా ఉంది కదా ఇది. ఇలా సెట్ చేసుకున్న దాన్ని ఏం చేస్తారు మీరు, ఇప్పుడు ఒక నైఫ్కి చక్కగా గీ రాసి ఇట్లా చేసి ఇట్లా కట్ చేసుకొని మీకు కావాల్సిన సైజెస్లో కట్ చేసుకోండి. కట్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత మీరు ప్లేట్ని బ్యాక్ సైడ్ తిప్పి టవా అని కొట్టి వేస్తుంటే వస్తాయి చూడు ముక్కలా, క్రంచి ముక్కలాగా వస్తాయి. ఇక తినడమే, పిల్లలకి తినిపించడమే మన ఇష్టం అంతా. మనం ఏం చేసినా డన్. మీరు కోరుకునే పర్ఫెక్ట్ బర్లీ చికెన్ రెడీ.